హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం 12th ఫిబ్రవరికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. అండ్ మీకు తెలిసినట్టుగానే ఈరోజు ఫస్ట్ మనం డీటెయిల్డ్ అనాలిసిస్లోకి వెళ్ళే కన్నా ముందు 11th ఫిబ్రవరి నేను మీకు ఒక 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసిన తర్వాత ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఓకే, సరే. నిన్నటి వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ ఇన్కాయిస్ ఒక 3 న్యూ సర్వీసెస్ని స్టార్ట్ చేసిందని నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్, ఇన్కాయిస్ ఇస్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఫంక్షనింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఓకే, ఫైన్. జెల్లీ AIIP ఈజ్ డిజైన్ టు ప్రొవైడ్ ఎర్లీ వార్నింగ్ అడ్వైజరీస్ ఫర్ స్వెల్ సర్చ్. ఇది స్వెల్ సర్చ్ గురించి కాదు కదా, ఇది జెల్లీ ఫిష్ గురించి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్, ఫస్ట్ వన్ ఇస్ రైట్. సముద్ర 2.0 మల్టీలింగ్యువల్ మొబైల్ అప్లికేషన్ aimed primarily at fishermen and maritime operators. ఇది రైటే మనకి మల్టీలింగ్వల్ అప్లికేషన్. ఓకే, సో మనకి ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ 1 and 3. సెకండ్ వన్, విత్ రిఫరెన్స్ టు ద కోపర్నికస్ సెంటినెల్-2 మిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ ప్రోగ్రామ్ ఫర్ ఎర్త్ అబ్జర్వేషన్. రైట్ మనకి ఇది. ద మిషన్ కన్సిస్ట్ ఆఫ్ జియోస్టేషనరీ శాటిలైటా కాదు, ఇది మనకి పోలార్ సన్ సింక్రోనస్ శాటిలైట్. థర్డ్ వన్, ఇట్స్ అప్లికేషన్ ఇంక్లూడ్ ప్రిసిషన్ అగ్రికల్చర్ ఎకోసిస్టమ్ మానిటరింగ్ అండ్ క్రాప్ ఈల్డ్ ఎస్టిమేషన్. ఇది రైట్ మనకి. ఓకే, సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1 and 3. థర్డ్ వన్, విత్ రిఫరెన్స్ టు షిప్కీలా పాస్ స్కాల్ప్ మిసైల్ అండ్ ప్రాజెక్ట్ టైగర్. చూద్దాం. సట్లెజ్ రివర్ ఎంటర్స్ ఇండియా త్రూ రీజన్ ఆఫ్ షిప్కీలా పాస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఇది రైటే కదా మనకి. ఓకే, సో స్కాల్ప్ మిసైల్ ఇస్ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటున్నారు, కాదు, ఇది క్రూజ్ మిసైల్ కదా. Project Tiger is a statutory conservation scheme established under Wildlife Protection Act 1972. సో ప్రాజెక్ట్ టైగర్ అనేది స్టాచ్యూటరీ కన్జర్వేషన్ స్కీమ్ అంటే కాదు, ఎందుకంటే ఇది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అంటే అండర్లో పనిచేస్తుంది. అది స్టాచ్యూటరీ అథారిటీ, స్టాచ్యూటరీ స్కీమ్ కాదు. ఓకే, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA స్టాచ్యూటరీ అథారిటీ. అండర్ దట్ ప్రాజెక్ట్ టైగర్ ఈజ్ ఇంప్లిమెంటెడ్. అంటే ప్రాజెక్ట్ టైగర్ అనేది సో వర్కింగ్ అండర్ NTAC. సో NTAC అనేది స్టాచ్యూటరీ అథారిటీ, ఇక్కడ మనకి స్టాచ్యూటరీ స్కీమ్ కాదు. సో కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఓన్లీ 1 only. సో ఇలా మనకి ఈ 3 క్వశ్చన్స్. సో మరి ఈరోజు టాపిక్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, యొక్క స్వావలంబిని స్కీమ్ గురించి లోక్సభలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేయడం జరిగింది. సో దాని గురించి తెలుసుకోవడం ట్రై చేద్దాం. ఇది ఉమెన్ ఎంటర్ప్రినర్ని ఎంకరేజ్ చేసేటటువంటి ప్రోగ్రామ్ అనమాట. ఓకే, సో ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ వాళ్ళ యొక్క వ్యాపార దృక్పథాన్ని ఎంకరేజ్ చేసేటటువంటి పథకం. మరి ఈ పథకాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారో తెలుసుకోవడం ట్రై చేద్దాం. ఓకే, సరే. సో మినిస్ట్రీ ఆఫ్ స్టేట్, ఓకే, ఫర్ ఎవరు మినిస్ట్రీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రినర్షిప్. ఈ మినిస్టర్ లోక్సభలో ఈ స్కీమ్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రమోటింగ్ ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్. ఓకే, తెలుసుకున్నాం కదా. సరే, మరి స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారో చూద్దాం ఒకసారి. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ నోయిడా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్ గువాహతి, అండ్ మినిస్ట్రీ వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ MSDE. ఇది మినిస్ట్రీ. సో ఇట్లాంటి స్కీమ్ నోడల్ మినిస్ట్రీ ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్, అది ఐడియా ఉండాలి మనకి. అండ్ దీనికి సపోర్ట్ ఇస్తున్నటువంటి మినిస్ట్రీ మనం ఇందాకలే మాట్లాడుకున్నాం, MSDE అండ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ వీళ్ళకి యొక్క ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి మెంటరింగ్ ఇవ్వడం, అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి ఇనీషియల్ ఫండింగ్, దాని తర్వాత వాళ్ళకి రికగ్నిషన్ ఇవ్వడం, అంటే ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ లాంటిది. ఓకే, ఇది ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఆర్గనైజేషన్కి సంబంధించి అండ్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2 వచ్చేసి మనకి చంద్రయాన్ 4 గురించి. ఓకే, సో మరి ఈ వీడియోలో మనం ఈ టాపిక్లో మనం చంద్రయాన్ 4కి సంబంధించినటువంటి దాన్ని ఎక్కడ ల్యాండ్ చేయాలి అన్నదాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేశారనమాట చంద్రుని పైన. ఆ సైట్ గురించి తెలుసుకుందాం. అండ్ చంద్రయాన్ 4 యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే చంద్రుడి పైనకి వెళ్ళి చంద్రుడిపై నుండి శాంపుల్ తీసుకురావడం. అక్కడ ఉన్నటువంటి శాంపుల్ అంటే చంద్రుడి పైన సర్ఫేస్ ఉంటుంది కదా, సర్ఫేస్ పైన ఉన్నటువంటి శాంపుల్ని తీసుకురావడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. చంద్రయాన్ 1, 2, 3 ఇప్పటి వరకు మనం లాంచ్ చేయడం జరిగింది. చంద్రయాన్ 1 ద్వారా మనం వాటర్ని ఐడెంటిఫై చేసాం. ఓకే, అండ్ చంద్రయాన్ 2 ద్వారా మనము ఒక ఆర్బిటార్, ల్యాండర్, రోవర్, ఆర్బిటార్ 3 లాంచ్ చేసాం. కాకపోతే ల్యాండర్ అండ్ రోవర్ అవి ఫెయిల్ అయ్యాయి, అంటే హార్డ్ లాంచ్ అయింది, సాఫ్ట్ లాంచ్ కాకుండా. ఆర్బిటార్ మాత్రం సక్సెస్ఫుల్ అయింది. సో చంద్రయాన్ 3లో మనము ల్యాండర్ అండ్ రోవర్ 2 మాత్రమే పంపించాం, ఎందుకంటే ఆర్బిటార్ ఆల్రెడీ చంద్రయాన్ 2 నుంచే ఉంది కాబట్టి. సో ల్యాండర్, రోవర్ అవి చాలా సాఫ్ట్ ల్యాండింగ్ అని. ఇండియా ఫస్ట్ కంట్రీ టు లాంచ్ ల్యాండర్ అండ్ రోవర్ ఆన్ సౌత్ పోల్.
ఓకే, సౌత్ పోల్ పైన లాంచ్ చేసిన ఫస్ట్ కంట్రీ, ఓవరాల్గా మూన్ పైన లాంచ్ అయినటువంటి 4th కంట్రీ. సో మరి రిమైనింగ్ చంద్రయాన్ 4 విశేషాలు ఏందో చూద్దాం ఒకసారి. అండ్ చంద్రయాన్ 1, 2, 3 వాటి యొక్క లాంచింగ్ వెహికల్స్ ఏంటి, వాటిని ఎప్పుడు ఏ ఇయర్లో లాంచ్ చేశారో కూడా చూద్దాం ఒకసారి. సో చంద్రయాన్ 4 ల్యాండింగ్ కోసం అని చెప్పేసి ఇస్రో మూన్ పైన ఐడెంటిఫై చేసినటువంటి ప్లేస్ ఏంటి, మాన్స్ మౌంటన్. ఇది యొక్క ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ చంద్రయాన్ 4 యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే యొక్క ల్యూనార్ శాంపిల్ మిషన్, అక్కడ నుండి శాంపిల్ తీసుకురావడం. అండ్ ఈ యొక్క మాన్స్ మౌంటైన్ ఏంటంటే ఇది మూన్ పైన ఉన్నటువంటి మౌంటైన్, ఇది సౌత్ పోల్కి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి సౌత్ పోల్ నుంచి శాంపిల్ తీసుకురావడం కానీ, ఎందుకంటే సౌత్ పోల్లో యొక్క గ్లేషియర్స్ ఉన్నట్టుగా కూడా మనకి సైంటిస్ట్ చెప్తున్నారు కదా, ఆ గ్లేషియర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇది తీసుకురాగలుగుతుంది. అండ్ ఇది మనకి మూన్ యొక్క సౌత్ పోల్ ఎట్కిన్ బేసిన్కి దగ్గరలో ఉంది. అండ్ ఈ యొక్క ప్లేస్ పేరు మార్స్ మౌంటైన్, ఈ ప్లేస్ పేరు నాసా మ్యాథమెటిషియన్ పేరు పైనగా దీన్ని నేమింగ్ ఇవ్వడం జరిగింది. చంద్రయాన్ 1 2008లో లాంచ్ చేశారు. అండ్ లాంచ్ వెహికల్ వచ్చేసి మనకి PSLV C-11 పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. సో ఇది మనకి మూన్ పైన వాటర్ ప్రెజెన్స్ని కనుక్కోవడం జరిగింది. చంద్రయాన్ 2 2019లో లాంచ్ చేశారు. అండ్ ఇది ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ 3 కూడా ఉన్నాయి. కాకపోతే ల్యాండర్ అండ్ రోవర్ వచ్చేసేసి ల్యాండర్ విక్రమ్ అండ్ రోవర్ ప్రజ్ఞాన్ ఇవి ఫెయిల్ అవ్వడం జరిగింది, అంటే హార్డ్ లాంచ్ అవ్వడం వల్ల. దీన్ని లాంచ్ చేసింది GSLV Mark 3. నెక్స్ట్ చంద్రయాన్ 3 2023లో లాంచ్ చేసింది 14 జూలై 2023, ల్యాండ్ అయింది 23 ఆగస్ట్ 2023. లాంచ్ వెహికల్ Mark 3 అండ్ Mark 4 బోత్ టెక్నాలజీస్ యూజ్ చేయడం జరిగింది. కాంపోనెంట్స్ వచ్చేసి ఇక్కడ ల్యాండర్ అండ్ రోవర్ 2 కాంపోనెంట్స్ యూజ్ చేశాం, ఎందుకంటే ఆల్రెడీ ఆర్బిటర్ మనకి చంద్రయాన్ 2లో ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేశారు ఇక్కడ. ఇండియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు సాఫ్ట్ లాంచ్ అండ్ నియర్ ద సౌత్ పోల్ అండ్ 4th కంట్రీ ఓవరాల్ టు ల్యాండ్ ఆన్ ద మూన్. ఇది మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ 3, ఇండియా ర్యాంక్డ్ 91st ఇన్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025. సో కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ ఏందో ఇప్పుడు మనం చూసాం కదా. ఒకసారి దీనికి సంబంధించి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు, అండ్ గ్లోబల్గా ఓవరాల్గా యావరేజ్ అంటే ఏమైనా స్కోర్ ఎంత ఉంది, అండ్ టాప్ కంట్రీ ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఈ కరప్షన్ పర్సెప్షన్ అంటే అవినీతి ఒక దేశంలో ఉంది అన్నటువంటి ఆ పర్సెప్షన్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మన కరప్షన్ తగ్గించడానికి తీసుకున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఏందో చూద్దాం ఒకసారి. ఓకే, సరే. ఇండియా ర్యాంక్ అనేది 91st కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025లో. ఇదివరకు 96th ర్యాంక్ ఉండే. సో కాబట్టి ఇంప్రూవ్ అయినామంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ అయినామని మనం చెప్పొచ్చు. ఓవరాల్గా యావరేజ్ స్కోర్ మనకి కరప్షన్ విషయంలో మన యావరేజ్ స్కోర్ వచ్చేసి 39. ఇది మనకి గ్లోబల్ యావరేజ్ కన్నా తక్కువ ఉందని చెప్పొచ్చు. గ్లోబల్ యావరేజ్ వచ్చేసి 42 స్కోర్, దానికన్నా తక్కువ ఉంది. బట్ స్టిల్ వీ కెన్ ఇంప్రూవ్. అండ్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ దీన్ని రిలీజ్ చేస్తుంది యాన్యువల్గా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు. అండ్ ఇది ఆల్మోస్ట్ 182 కంట్రీస్ని కవర్ చేస్తుంది. ఇందులో 0 మనకి స్కోర్ వచ్చిందంటే హైలీ కరప్ట్, అండ్ 100 వచ్చిందంటే వెరీ క్లీన్ కంట్రీ అని చెప్పొచ్చు. అండ్ 2025లో ఇండియా పొజిషన్ 91st అని చెప్పాను కదా, స్కోర్ 39తోని. అండ్ ఇంతకుముందు 96ని కంపేర్ చేస్తే 5 places ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. గ్లోబల్ లెవెల్లో 42. అండ్ టాప్ అండ్ బాటమ్ కంట్రీ చూస్తే కనుక టాప్ కంట్రీస్ క్లీనెస్ట్ కంట్రీ డెన్మార్క్, అండ్ లోయెస్ట్ కంట్రీ అంటే మనకి ఎక్కువ కరప్ట్ అయినటువంటి కంట్రీ సోమాలియా అండ్ సౌత్ సూడాన్, ఇది స్కోర్ 9 వచ్చేసేసి. అండ్ ఇండియాలో కరప్షన్ తగ్గించడానికి మెయిన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి ఇనిషియేటివ్ డిజిటల్ గవర్నెన్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ప్రత్యక్ష నగదు బదిలీ పథకం, అండ్ ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్, అలానే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ల్యాండ్ రికార్డ్స్ అండ్ టెండర్స్ ఇట్లాంటి వాటిల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేయడం జరిగింది. సో మీకు ఐడియా ఉంటే చెప్పండి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏ ఇయర్లో మనం తీసుకురావడం జరిగింది, అలానే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నవి ఏంది మనకి లోక్పాల్ అండ్ లోకాయుక్త. మరి ఇప్పుడు ప్రెసెంట్ లోక్పాల్ హెడ్ ఎవరు? ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏ ఇయర్ అండ్ లోక్పాల్ హెడ్ ఎవరున్నారో ఆన్సర్ అయ్యారని ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సెంటర్ ఇష్యూ న్యూ గైడ్ లైన్స్ ఆన్ వందే మాతరం. ఓకే, సరే, వందే మాతరంకి సంబంధించినటువంటి న్యూ గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సింది, ఈ యొక్క వందే మాతరంకి సంబంధించి మనం 150th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇండియా మొత్తం పైన. ఇట్లాంటి సందర్భాల్లో వందే మాతరం ఉన్నటువంటి ఆ 6 స్టాంజాస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి 6 భాగాలు మొత్తం ఉంటుంది మనకు వందే పద్యం లాంటివి. సో 6 ఏవైతే కనుక మనకి సెంటెన్సెస్ ఉంటాయో వాటిని ఖచ్చితంగా సింగ్ చేయాలని చెప్పేసి ఏ అకేషన్స్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏ అకేషన్స్ అనేవి ఇచ్చారు. అండ్ ఈవెన్ స్కూల్ గ్యాదరింగ్స్ లైక్ 15th ఆగస్ట్ 26th జనవరి అట్లాంటి గ్యాదరింగ్స్లో కానీ,
అండ్ ఈ వందే మాతరంకి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ గైడ్లైన్స్ ఇచ్చింది ఎవరు మనకి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఎగ్జామ్షన్ కూడా ఇచ్చారు, సినిమా హాల్స్ ఇట్లాంటి వాటిలో అవసరం లేదు అని చెప్పేసి. ఓకే, చూద్దాం. యూనియన్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఫ్రెష్ గైడ్లైన్స్. ఓకే, ఏంటా ఫ్రెష్ గైడ్లైన్స్? ఈ యొక్క వందే మాతరంకి సంబంధించినటువంటి 6 స్టాంజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా వీళ్ళు పాడాల్సి ఉంటుందని చెప్పేసి ఈ ఆర్డర్ ఈ యొక్క వందే మాతరం యొక్క 150th యానివర్సరీని కోయిన్సైడ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ వందే మాతరాన్ని కంపోజ్ చేసింది బంకించంద్ర చటర్జీ. ఒరిజినల్గా ఇది మనకి ఆనంద్ మార్చ్ అనేటువంటి దాంట్లో అపియర్ అవ్వడం జరిగింది. ఇది ఇండియాస్ నేషనల్ సాంగ్గా రికగ్నైజ్ చేశారు. అండ్ ఇట్ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్ మూమెంట్. మినిస్ట్రీ ఇన్వాల్వ్డ్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అండ్ కీ ఫీచర్స్ ఇందులో ఇది అఫీషియల్ వర్షన్ అండ్ ఆల్ 6 స్టాంజర్స్ ఇంక్లూడింగ్, అంటే ఆల్ 6 స్టాంజర్స్ మనం పాడినట్టయితే కనుక అది అఫీషియల్ వర్షన్లో కన్సిడర్ అవుతుంది. అండ్ ప్రిస్క్రైబ్ డ్యూరేషన్ 3 minutes 10 seconds. అండ్ ఇది మనకి ఎక్కడ సింగ్ చేయాలంటున్నారు? యూనియన్ ఫంక్షన్, అంటే ఇది యూనియన్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఇంపార్టెంట్ సెరమనీస్లో అండ్ అఫీషియల్ స్టేట్ ఫంక్షన్స్లో, అలానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అరైవల్ డిపార్చర్ ఆ టైంలో కానీ, అండ్ ఆకాశవాణి దూరదర్శన్లో మనకి ప్రెసిడెంట్ స్పీచ్ ఉంటుంది కదా ఆర్టికల్ 87 ప్రకారం, ఆ టైంలో ఇట్లాంటి సందర్భాలలో ఈ యొక్క అఫీషియల్ వర్షన్ అయినటువంటి 6 స్టాంజర్స్ని ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క సింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చినటువంటి ఆర్డర్స్. సరే, నెక్స్ట్ వచ్చేసి హిమాలయన్ గ్రిఫన్ వల్చర్. సో హిమాలయన్ గ్రిఫన్ వల్చర్ ఇది మనకి డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే, జనరల్గా ఇది మనకి హిమాలయాస్లో ఉంటుంది, బట్ రీసెంట్గా మహారాష్ట్రలో కూడా దీన్ని స్పాట్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ అది స్పాట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మహారాష్ట్రలో వీటిని ఒక క్యాప్టివ్ ఏరియాలో, అంటే వాటిని ఒక ఎంక్లోజ్డ్ ఏరియాస్లో వాటి పెంచి రిలీజ్ చేశారనమాట. మరి ఈ కాంటెక్స్ట్లో మరి గ్రిఫిన్ వల్చర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్, అండ్ ఇండియాలో బేసికల్గా వల్చర్ స్పీసీస్ ప్రధానంగా ఎన్ని ఉన్నాయి, అండ్ వల్చర్కి సంబంధించినటువంటి కీ డీటెయిల్స్ ఏందో కూడా చూద్దాం ఒకసారి. అండ్ IUCN కేటగిరీలో ఏముందో కూడా మనం చెక్ చేద్దాం. ఓకే, హిమాలయన్ గ్రిఫన్ వల్చర్ అనేది రీసెంట్గా మేల్ఘాట్ అమరావతి డిస్టిక్ మహారాష్ట్రలో స్పాట్ చేయడం జరిగింది. నార్మల్గా వీటిని మనం హై ఆల్టిట్యూడ్ హిమాలయన్ రీజియన్స్లో చూడొచ్చు. అండ్ రీసెంట్గా ఈ యొక్క క్యాప్టివ్ బ్రెడ్ కల్చర్, అంటే వాటిని ఒక క్యాప్టివ్ రీజియన్లో ఉంచి వాటి రిలీజ్ చేయడం వల్ల అఫ్కోర్స్ అవి అక్కడ ఆ ప్రాంతంలో కల్పించినాయి అంటున్నారు. కామన్ నేమ్ హిమాలయన్ గ్రిఫన్, సైంటిఫిక్ నేమ్ జిప్స్ హిమాలయన్సిస్, అండ్ వన్ ఆఫ్ ద 9 వల్చర్ స్పీసీస్ ఫౌండ్ ఇన్ ఇండియా. IUCN వచ్చేసి నియర్ థ్రెటెన్డ్. సో డిస్ట్రిబ్యూషన్ ఇది మనకి హిమాలయన్స్, టిబెటన్ ప్లాట్యూ అండ్ సెంట్రల్ ఏషియన్ మౌంటైన్స్ ఏరియాలో ఇది కనిపిస్తుందని మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇండియా అండ్ గ్రీస్ ఈ 2 కంట్రీస్ కూడా కొన్ని డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. మరి ఈ సందర్భంలో ఆ చేసుకుంటున్న డిఫెన్స్ అగ్రిమెంట్ ఏంది, అండ్ గ్రీస్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. సో గ్రీస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏందో చూడండి ఒకసారి. ఇక మీరు చూసినట్టయితే కనుక ఇది గ్రీస్. ఓకే, సో గ్రీస్కి సంబంధించినటువంటి కొన్ని మీరు ల్యాండ్ బౌండరీ చూస్తే కనుక గ్రీస్కి సంబంధించి అల్బేనియా ల్యాండ్ బౌండరీ, నార్త్ మాసిడోనియా అండ్ బల్గేరియా, దాంతోపాటు ఇంకా ఫర్దర్గా చూసినట్టయితే కనుక టర్కీ. సో ఈ 4 కంట్రీస్ కూడా గ్రీస్కి సంబంధించి బార్డర్ కంట్రీస్. అండ్ వాటర్ బాడీ చూస్తే కనుక గ్రీస్కి వెస్టర్న్ సైడ్లో యోనియన్ సీ, అండ్ సౌత్లో మనకి సీ ఆఫ్ క్రీట్ ఆర్ మెడిటరేనియన్ సీ అంటాం, అండ్ ఈస్ట్లో ఏజియన్ సీ అంటాం. సో ఇది గ్రీస్కి సంబంధించినటువంటి మ్యాపింగ్. ఓకే, సో ఇండియా అండ్ గ్రీస్ జాయింట్ డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్ టు స్ట్రెంథెన్ డిఫెన్స్ కోఆపరేషన్. అండ్ గ్రీస్ వచ్చేసి మనకి బాల్కన్ పెనిన్సులానే ఉంది. అండ్ గ్రీస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బార్డరింగ్ కంట్రీస్ అండ్ ఇంపార్టెంట్ బార్డరింగ్ వాటర్ బాడీస్ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అండ్ జాగ్రఫికల్ ఫీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్ మౌంటైన్ రేంజ్ పిండూస్, హైయెస్ట్ పీక్ మౌంట్ ఒలంపస్, అండ్ ఇక్కడ గ్రీస్లో ఉండేటటువంటి క్లైమేట్ ఏంది మెడిటరేనియన్ క్లైమేట్. సరే, మనం వీడియో చివరికి వచ్చేసాం కాబట్టి ఒకసారి క్విక్గా MCQs డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, with reference to India's lunar exploration program, consider the following statement. Okay, Mans Mountain identified as proposed site for Chandrayaan-4, and it is present near to South Pole of the Moon, and it is associated with South Pole Aitken Basin antunnaru. Second one, Chandrayaan-3 carried a new orbiter to independently provide communication support antunnaru, and Chandrayaan-1 confirmed the presence of water molecules on the lunar surface. Next, second question, with reference to Corruption Perception Index 2025, ఇందులో ఇది రీసెంట్గా యాన్యువల్గా రిలీజ్ చేసేది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అంటున్నారు. అండ్ ఇండియా స్కోర్ అనేది ఈ యొక్క గ్లోబల్ యావరేజ్తో కంపేర్ చేస్తే ఎబోవ్ ఉందంటున్నారు. అండ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి మనకి డెన్మార్క్ స్కోర్ చేసింది అంటున్నారు. థర్డ్ వన్, విత్ రిఫరెన్స్ టు స్వావలంబని స్కీమ్
ఓకే, రిగార్డింగ్ దిస్ ఈ స్వవర్మిని స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ త్రూ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్ అంటున్నారు. నీతి ఆయోగ్ ప్రొవైడ్స్ మెంటరింగ్ సపోర్ట్ అండ్ ఈ స్కీమ్ని సూపర్వైజ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటున్నారు. ఓకే, సో మరి ఈ 3 MCQsని ఎగ్జామిన్ చేసి ఆన్సర్స్ పిక్ చేయండి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా 12th ఫిబ్రవరికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతుందో వాటికి సంబంధించిన సమగ్రమైన విశ్లేషణ. ఓకే, ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మనం ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగలుగుతాం. ఓకే, ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.